అందరికీ నమస్కారం. శెట్టి బలిజ ఆత్మగౌరవ సభ అనే నినాదాన్ని ఈ శెట్టి బలిజ సంఘీయులందరిలోకి తీసుకెళ్తున్న కన్వీనర్ ప్రవీణ్ గారికి, ఆయన మిత్ర బృందానికి ముందుగా అభినందనలు తెలియజేసుకుంటూ, మేము ఏం కోరుకుంటున్నాం, ఎందుకు ఈ సభ చేస్తున్నామని అని మీ ముందుకు వారు చాలాసార్లు చెప్పడం జరిగింది. నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను తెలియజేస్తుంది ఏమనగా, ఈరోజు ఈ యొక్క ఉభయ గోదావరి జిల్లాలో బీసీల్లో అత్యధిక సామాజిక వర్గం కలిగిన ఈ శెట్టి బలిజ కులం రాజకీయంగా కొంచెం అన్ని పార్టీలకు కూడా కొంచెం దూరంగా, ఎందుకంటే సీట్ల కేటాయింపులో జనాభా దామాషా పద్ధతిలో మాకు రావాల్సిన వాటా మాకు ఇవ్వట్లేదనే బాధ శెట్టి బలిజ ప్రజల్లో ఉంది. ముఖ్యంగా ప్రతి పార్టీ కూడా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు ఎవరి పాపులేషన్గా అనుగుణంగా రాజ్యాధికారంలో వాళ్ళకి దక్క వాటాని అందించాల్సిన అవసరం రాజకీయ పార్టీలందరికీ ఉంది. అయినప్పటికీ కూడా అత్యధిక బీసీ సామాజిక వర్గంగా ఉన్న ఈ శెట్టి బలిజ జాతీయుల్ని విస్మరించడం వల్ల ఈరోజు పొలిటికల్ అన్బ్యాలెన్స్ అనేది జరిగి ఈరోజు అమలాపురంలో పరిస్థితులు కావచ్చు, కొన్ని చోట్ల పరిస్థితులు కావచ్చు, పొలిటికల్ అన్బ్యాలెన్స్ అనేది ఉండడం వల్లే ఈరోజు ఈ యొక్క శెట్టి బలిజల్లో ఒక రకమైన అలజడి, అసంతృప్తి, ఆవేదన, బాధ కలుగుతున్నాయి. ఇవన్నిటికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే సరైన నాయకత్వాన్ని పార్టీలు ఎంకరేజ్ చేయకపోవడం, సరైన లీడర్షిప్ మనకి ముందుకు తీసుకెళ్ళకపోవడం, అక్కాబావాగాలు లాంటి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి కమ్యూనిటీకి సరైన లీడర్షిప్ని లేకపోవడం కూడా ఈరోజు అలజడులకు కారణమని మేము భావిస్తున్నాం. మేము కోరుకునేది ఏంటంటే, ఈరోజు సమాజంలో ఉన్న శెట్టి బలిజలందరూ కూడా డబ్బు కావాలి, మనీ లేదు, మాకు లక్షల్లో ఒకడో ఇద్దరో ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. మెయిన్ మనీ ఏ విధంగా అంటే మనీ ప్రతి మనిషికి అవసరం. దాంట్లో ఈ శెట్టి బలిజ సంఘీయులు కూడా ఆర్థిక ఇబ్బందుల్లో చాలామంది ఉన్నారు. అలాగే స్టేటస్, ఈ రోజుకి మమ్మల్ని శెట్టిగాలుగా కొంతమంది చులకంగా మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి. మాకన్నా తక్కువ స్ట్రెంత్ కలిగిన సోదరులు, నాయ బ్రాహ్మణ్ సోదరులు కూడా ఈరోజు మంగళి అని పిలిస్తే పిలవకూడదు, నాయ బ్రాహ్మణ్ అనే పిల్లల్ని రీసెంట్గా ఒక జీవో తెచ్చుకోవడం జరిగింది. కానీ మేము ఇంత అసంఖ్యాకులుగా ఉన్న మేము ఈ రోజుకి శెట్టిగాలుగా పిలవబడుతూ మా గౌరవాన్ని కూడా మేము కోల్పోతున్నాం. కాబట్టి మాకు మనీ కావాలి, స్టేటస్ కావాలి, సెక్యూరిటీ కావాలి, భద్రత లేదు మాకు. ఎవడు ఏ అక్రమ కేసులు పెడతాడో, ఎవడు మా మీద దాడులు చేస్తాడో, ఎవడు ఎప్పుడు ఏ విధంగా మమ్మల్ని అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తారో, ఏ రాజకీయ పార్టీకి కుట్ల బుద్ధి పుట్టి మా మీద అఘాయిత్యాలు చేస్తారనే భయంతో మా యువత, మా ప్రజలు, మా శెట్టి బలిజ జాతీయులు బాధలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరిలోంచి బాధలోంచి పుట్టిందే ఈ శెట్టి బలిజ ఆత్మగౌరవ సభ అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. శెట్టి బలిజలనే కాదు, సమాజంలో బీసీ ఎస్సీ వర్గాలు 75 సంవత్సరాల సొంతం వచ్చినా కానీ ఇంకా ఆత్మగౌరవం లేకుండా మాకు పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మేము అసంఖ్యాకంగా ఉన్న ఈ ఉభయ గోదావరి జిల్లాలో అసంఖ్యాకంగా ఉన్న బీసీలో అసంఖ్యాకంగా ఉన్న ఈ శెట్టి బలిజ సోదరులు ఒక పెద్దన్న పాత్ర పోషించి ముందుగా మనం అందరినీ కలుపుకునే వెళ్ళే విషయంలో ముందడుగు వేయాలని, బీసీ ఎస్సీ వర్గాలని అందరినీ కలుపుకుంటూ, అలాగే మరి ముఖ్యంగా మన ఇల్లు చక్కబెట్టుకోకుండా మన గౌరవం ముందర మనం కాపాడుకోకుండా ఎదుటి వాళ్ళకి గౌరవం ఇస్తామంటే ఎవరు నమ్మరు. కాబట్టి ముందర శెట్టి బలిజలు ఇంతమంది ఉన్నాం, మాకున్న ఆవేదన ఇది, మాకున్న పరిస్థితి, మాకు సమాజంలో ఆర్థిక వనరులు చాలా వెనకబడి ఉన్నాం, సామాజికంగా వెనకబడి ఉన్నాం, అలాగే గౌరవంలో వెనకబడి ఉన్నాం, రాజ్యాధికారంలో వెనకబడి ఉన్నాం. ఈ అన్ని విషయాల్లో కూడా మాకు సరైన ప్రాతినిధ్యం కల్పించాలని మా ఆవేదనని ఈ శెట్టి బలిజ ఆత్మగౌరవ సభ ద్వారా మేము నిరూపించుకోవాలని ఈ సభను జరుపుతున్నాం. దీనికి నా వంతుగా కాకినాడ జిల్లాగా మారిన మా జిల్లా నుంచి బావగారు నాకు బాధ్యత అప్పచెప్పడం జరిగింది. ఖచ్చితంగా నేను కోడి ప్రవీణ్ గారికి నేను మాటిస్తున్నాను, కాకినాడ జిల్లాలో ఉన్న ప్రతి శెట్టి బలిజ గ్రామం తిరిగి మా వంతుగా ఈ ఆత్మగౌరవ సభకి క్యాన్వాసింగ్ చేసి ప్రతి జాతీయుని మేల్కొల్పి ఈ సభకు వచ్చేలాగా మేము చేస్తామని ఈ సందర్భంగా మాటిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.